Good morning. This is Kishore from Alien Theoretical Science cohort, fifth semester online classes for third become vocational and general students. Subject is commercial geography. My dear students, I hope you regularly watch our YouTube channel, that is AVN and PLR College online classes cohort. You regularly watch the videos and you watch our WhatsApp group regular updates, and you must maintain the notes also. Now, good morning. The subject is features of Indian agriculture. We discussed in previous classes what is Indian agriculture in the topics of types of soils in India and green revolution, etc. In these topics, we discuss about Indian agriculture. Now, we are entering into directly features of Indian agriculture. ఇండియన్ అగ్రికల్చర్ భారతదేశ వ్యవసాయం యొక్క లక్షణాలు రాయండి. లక్షణాలు ఏంటి? సో చూస్తే కనుక మనకి ద ఫస్ట్ వన్ ఈజ్ అన్సర్టనిటీ ఇన్ క్రాప్ అవుట్పుట్. సో అనిశ్చిత అయిన వ్యవసాయ రంగం. Monsoons and climatic conditions play a significant role in Indian agriculture, which of affects agriculture, which often affects agriculture productivity adversely. Moreover, floods and droughts are quite common. Hence, Indian agriculture is rightly to be called a gamble of monsoons. A result of these unforeseen contingencies, production and productivity are uncertain. రైట్. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే మాన్సూన్స్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్ ప్లే సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ అగ్రికల్చర్. అంటే భారతదేశ వ్యవసాయ రంగం మీద శీతోష్ణ స్థితి కానీ ఋతువులు కానీ చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. దాంతోపాటుగా మన దేశంలో వరదలు, కరువు కాటకాలు సర్వసాధారణంగా సంభవిస్తూ ఉంటాయి అన్నమాట. సో Indian agriculture is rightly to be called a gamble of monsoons. సో దీన్ని బట్టి మనం ఏం చెప్తామంటే భారతదేశ వ్యవసాయ రంగం అనేది ఋతువులతో చేసే జోదం అని మనం చెప్తూ ఉంటాం. ఋతువులతో చేసే జోదం అని చెప్పేసి భారతదేశ వ్యవసాయ రంగం చెప్తూ ఉంటారు. As a result of these unforeseen contingencies, production and productivity are uncertain. సో ఈ శీతోష్ణ స్థితులు, ఋతువులు వీటి మీద ఆధారపడే మనం భారతదేశంలో వ్యవసాయం చేయడం, ఇవన్నీ కూడా భారతదేశ వ్యవసాయ రంగం వీటన్నిటి మీద ఆధారపడి ఉండడం వల్ల ఒక సర్టెన్ ప్రొడక్టివిటీ అండ్ ప్రొడక్షన్, అంటే ఒక నిర్ణీతమైనటువంటి పరిమాణం కానీ లేకపోతే నిర్ణీతమైనటువంటి నాణ్యత కానీ మనం ఈ ఉత్పత్తిలో ఇవ్వలేకపోతున్నాం అన్నమాట. భారతదేశ వ్యవసాయ రంగం ఉత్పత్తిలో మనం ఇవ్వలేకపోతున్నాం. సో అన్సర్టనిటీ క్రాప్ అవుట్పుట్. సో ఇంత వస్తుంది క్రాప్, ఈ ఏడాది పంట వేసాం, ఈ పంట అయ్యేసరికి మనం ఇన్ని టన్నులు కానీ లేకపోతే ఇన్ని బస్తాలు కానీ ఇన్ని కేజీలు కానీ తీయగలుగుతున్నాం అనే విషయాన్ని మనం కరెక్ట్గా చెప్పలేకపోతున్నాం. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంకా శీతోష్ణ స్థితులు కానీ లేకపోతే మనం ఆధారపడినటువంటి ఋతుపవనాలు కానీ. ద సెకండ్ వన్ ఈజ్ ఫ్యూడల్ రిలేషన్ ఆఫ్ అగ్రికల్చర్. వ్యవసాయ రంగంలో నుండి భూస్వామ్యం. సో భూస్వామ్య వ్యవసాయ రంగంలో ఉంది, దాని నుంచి చూద్దాం. ఆఫ్టర్ ఇండిపెండెన్స్, జమీందారీ అండ్ మహల్వారీ సిస్టమ్స్ వర్ అబాలిష్డ్ అండ్ రైతువారీ సిస్టమ్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. సో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో జమీందారీ కానీ మహల్వారీ పద్ధతులు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం తీసేయడం జరిగిందండి, అంటే రద్దు చేయడం జరిగింది. దీని స్థానంలో రైతువారీ పద్ధతి అనేది ఒకటి అమల్లోకి వచ్చింది. రైట్స్ ఇన్ రైతువారీ సిస్టమ్ ఆల్సో లీజ్డ్ అవుట్ దర్ ల్యాండ్స్ టు టెనెంట్స్. సో అయితే ఈ రైతులు కూడా వాళ్ళ యొక్క భూమిని కౌలుదారులకి కౌలుకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో జమీందారులు మానవాళి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసినప్పటికీ ఒక మనిషికి వచ్చేసి
ఒక పర్సన్కి వచ్చేసి ఎన్ని ఎకరాలు అని చెప్పేసి మనకి యాక్ట్ పెట్టడం జరిగిందండి. దాని ప్రకారం చూసుకున్న రైతులకి ఎక్కువ ఎకరాలు ఉండడం జరిగింది. వాళ్ళందరూ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎవరైతే కౌలుదారులు ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరిగిందన్నమాట. సో పేర్లు మారిన పద్ధతి మాత్రం అలానే ఉంది. అండ్ దిస్ సిస్టమ్ డు నాట్ ప్రాసెస్ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. ఈ పద్ధతిలో ఎవరైతే కౌలుదారు ఉంటాడో అతనికి ఎటువంటి రక్షణ ఉండదు. రెగ్యులేషన్ ఆఫ్ రెంట్ అండ్ ఓనర్షిప్ రైట్స్ అట్ ద సేమ్ టైం ఎన్ని సంవత్సరాలు చేయాలి, లేకపోతే ఎప్పుడు చేయాలి అనే ఒక క్లారిటీ ఉండదు. దాంతోపాటు ఇతనికి భూమి మీద ఎటువంటి యాజమాన్య హక్కు ఉండదన్నమాట. సో కాన్సిక్వెంట్లీ దీస్ ఫ్యూడలిస్టిక్ రిలేషన్స్ అడ్వర్స్లీ అఫెక్టెడ్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్. సో ఈ ఫెడరలిజం ఏదైతే ఉందో లేకపోతే క్యాపిటలిజం ఏదైతే ఉందో ఇది ఇండియన్ అగ్రికల్చర్ భారతదేశ వ్యవసాయ రంగాన్ని చాలా ప్రభావితం చేసింది. దెన్ నెక్స్ట్ వన్, రూరల్ ఇండెట్నెస్, గ్రామీణ రుణగ్రస్తత. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ద గవర్నమెంట్ హ్యాస్ ఇనిషియేటెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ అండ్ బ్యాంక్స్ ఫర్ ప్రొవైడింగ్ రూరల్ క్రెడిట్. స్వాతంత్రం అనంతరం భారతదేశ ప్రభుత్వం రూరల్ క్రెడిట్, గ్రామీణ రుణాలు ఇవ్వడం కోసం సహకార సంఘాలను లేకపోతే వాణిజ్య బ్యాంకులు మొదలైన వాటిని గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అమలు చేయడం జరిగింది. హౌవర్ ద స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కంటిన్యూ టు డిపెండ్ ఆన్ మనీ లెండర్స్ ఫర్ ద రిక్వైర్మెంట్. అయినప్పటికీ ఎంత త్వరితగతిన ఎంత ఉధృతంగా ఈ సొసైటీలు వీటిని మనం ఇంప్లిమెంట్ చేయగలిగిన గవర్నమెంట్ రైతులందరికీ కావాల్సినటువంటి రుణ పరపతిని వీళ్ళు అందించలేకపోయారు. అందుకని ఈ రైతులు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర వడ్డీలకి వాళ్ళ అవసరాల కోసం డబ్బును వడ్డీ తీసుకోవడం కామన్గా నడుస్తుందన్నమాట. దీస్ మనీ లెండర్స్ చార్జ్ ఎక్సార్బిటెంట్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ మ్యానిపులేట్ అకౌంట్స్ టు దేర్ అడ్వాంటేజ్. ఈ వడ్డీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరు వారి యొక్క ఉపయోగాల కోసం లెక్కలు మార్చడం కానీ చాలా ఎక్కువ వడ్డీని వసూలు చేయడం కానీ జరిగింది. Hence, rural indebtedness prevailing in agriculture sector has become common. సో దీని ప్రకారం ఏంటంటే ఈ రూరల్ ఇండెక్ట్నెస్ అంటే గ్రామీణ రుణగ్రస్తత అనేది ఒక సాధారణమైనటువంటి సమస్యగానే ఈ భారతదేశ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉండిపోయింది. బికాస్ ఆఫ్ indebtedness farmers are unable to invest more on agriculture to reap much harvest. రుణగ్రస్తత లేకపోతే పరపతి తక్కువ ఉన్నటువంటి రైతులు ఎక్కువ ఈల్డింగ్ అంటే ఎక్కువగా వ్యవసాయం చేయడానికి వాళ్ళు పెట్టుబడులు పెట్టలేకపోయేవారు అన్నమాట. పెట్టుబడి అనేది వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర రుణగ్రస్తత అనేది లేకపోతే పరపతి అనేది తక్కువగా ఉండడం ఒక కారణం. ద నెక్స్ట్ వన్, డ్యూయలిజం ఇన్ లేబర్ మార్కెట్. శ్రామిక మార్కెట్లో ద్వంద్వత్వం. సో దిస్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్ అండి. అట్ ద సేమ్ టైమ్ this is one of the main point also. It is the positive side and the negative side also. So because of pressure of population on land, wages in agricultural sector are considerably lower comparatively to the industrial and service sectors of the economy. సో అంటే వ్యవసాయ రంగంపై జనాభా ఒత్తిడి అధికంగా ఉండడం ఒకటి. అదే సమయంలో ఈ రంగంలో పనిచేసే శ్రామికుల యొక్క వేతనాలు వ్యవసాయేతర రంగాల్లో అంటే పరిశ్రమలు ఇవి ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్నటువంటి వేతనాల కంటే తక్కువగా ఉన్నాయి అన్నమాట. సో ఈ పాపులేషన్ ఎక్కువగా ఉండడం దీనికి అవసరం. అట్ ద సేమ్ టైం మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ కూలీ రేట్లు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. Large numbers of workers are sticking to agriculture despite wages are low, as they are ignorant of better opportunities outside agriculture and unable to do jobs in other sectors. So వీళ్ళు ఇక్కడ ఈ వ్యవసాయ రంగంలో తక్కువగా వేతనం ఉన్నప్పటికీ వీళ్ళకి మిగతా సమాచారం లేకపోవడం, అదేవిధంగా వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళకి ఆదాయం తక్కువగా ఉన్నాయో వీళ్ళు చదువుకోలేకపోవడం, సో మిగతా రంగాల మీద వీళ్ళకి మిగతా రంగం మీద వీళ్ళకి గ్రిప్ లేకపోవడం, అట్ ద సేమ్ టైం మిగతా రంగంలో పనిచేసేటువంటి నాణ్యత కూడా నైపుణ్యాలు కూడా వీళ్ళ దగ్గర లేకపోవడం వల్ల వీళ్ళు మిగతా ఉపాధి అవకాశాలకు వెళ్లకుండా ఈ వ్యవసాయ రంగాన్ని మాత్రమే
అట్టి పెట్టుకుని ఆధారపడి ఉండడం జరిగింది అనమాట. సో అందువల్ల మిగతా రంగాల్లో ఉన్నటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు చేరుకోలేదు. The cheapness of labor in the traditional agriculture sector causes mass labor in agriculture sector to be used extensively rather than other sectors of the economy where wages are high. సో తక్కువ వేతనాలకి ఈ కూలీలు రావడం వల్ల అగ్రికల్చర్ వ్యవసాయ రంగం కూడా కొత్త కొత్త విధానాలను కొత్త కొత్త సాంకేతిక పద్ధతుల్ని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం రాకపోయింది అన్నమాట ఇప్పటివరకు కూడా. సో వీళ్ళు వాళ్ళు కొత్త విధానాలు కానీ సాంకేతిక పద్ధతులు కానీ రైతు వారి అమలు చేసుకోలేకపోయారు. దాని ముఖ్య కారణం ఏంటంటే తక్కువ ధరలకి కూలీలు ఇక్కడ దొరకడం అన్నమాట. సెక్టర్స్ ఎకానమీ సో అందువల్ల ఏంటంటే ఈ ఎక్కువ దొరికినటువంటి మొత్తం కూలీలందరినీ ఉపయోగించి రైతులు శ్రమసాంద్ర వ్యవసాయాన్ని చేసుకుంటూ వచ్చి వీళ్ళు వ్యవసాయంలో వ్యవసాయంలో సాంకేతికతను వీళ్ళు ఇంకా అడాప్ట్ చేసుకోలేరు అన్నమాట. సో దీని ముఖ్య కారణం శ్రామిక మార్కెట్లో పొందుతుంది. ద నెక్స్ట్ వన్ డైవర్సిటీస్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. వ్యవసాయ రంగంలో భిన్నత్వం అన్నమాట. ద నేచర్ ఆఫ్ సాయిల్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రైన్ఫాల్, irrigation facilities, etc. vary from one region to another region. దేశంలోని అనేక ప్రాంతాల్లో వేరువేరు ప్రాంతాల్లో భూసారం వేరువేరుగా ఉండడం, అదే వర్షపాతం కూడా వేరువేరుగా ఉండడం, ద సేమ్ టైం నీటిపారుదల సౌకర్యాలు కూడా ప్రాంతానికి డిఫరెంట్గా ఉండడం, ఇది డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. సిమిలర్లీ drought conditions, floods, problems of water salinity, etc. vary among various regions of the country. దేశంలో ప్రతి ప్రాంతంలో విభిన్న ప్రాంతాల్లో డ్రాట్ అంటే కరువు కాటకాలు కానీ లేకపోతే వరదలు కానీ నీటిలో ఒక లవణత శాతాలు కానీ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకంగా ఇక్కడ ఉందన్నమాట. In the same way, elements of nitrogen, phosphates and potash also differ significantly in different areas. ఇదే విధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఈ నైట్రోజన్ మూలకాలైనటువంటి పొటాష్ కానీ ఫాస్ఫేట్ కానీ అన్ని నేలల్లో ఒకే రకంగా ఉండకుండా వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు రకాలుగా ఉండడం జరిగింది అనమాట. ద సైజెస్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఆర్ డిఫర్ సిగ్నిఫికెంట్లీ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. అదేవిధంగా ఈ భూకంపాలు కూడా వాటి పరిమాణాలు కూడా ఒక ప్రాంతానికి వేరొక ప్రాంతానికి వేరువేరుగా ఉండడం జరిగింది అనమాట. దీస్ వేరియంట్స్ ఎఫెక్ట్ క్రాపింగ్ ప్యాటర్న్. అందువల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇవన్నీ ఒక ప్రాంతం ఎటువంటి సంబంధం లేకుండా ఉండడం వల్ల ఏమైందంటే క్రాపింగ్ ఈల్డింగ్ నథింగ్ బట్ దిగుబడిలో ఈ తేడా అనేది ప్రాంతానికి ఈ తేడా అనేది కనబడుతుంది. The next one is outmoded farming techniques. సాంకేతిక ద్వంద్వం. Most of the Indian farmers continue to use outmoded farming techniques. సో చాలా మంది భారతదేశంలో రైతులు చాలా మంది ఈనాటికి కూడా ఇప్పటికీ కూడా అధిక సంఖ్యలో సనాతన ఉత్పాదకాలను ట్రెడిషనల్ అగ్రికల్చర్ అంటే సాంప్రదాయక వ్యవసాయాన్ని చేస్తున్నారన్నమాట. సో ఆ పద్ధతిని వాడుతుంది. ద ట్రెడిషనల్ అగ్రికల్చర్ డిపెండ్స్ ఆన్ హ్యూమన్ అండ్ యానిమల్ లేబర్, రెయిన్స్ అండ్ డంగ్ మాన్యూర్. ఈ సాంప్రదాయ వ్యవసాయం ఏదైతే ఉందో ఇది మనుషుల మీద, శ్రామికుల మీద, ద సేమ్ టైం యానిమల్స్ జంతువుల మీద, శ్రామికుల మీద, రెయిన్స్ వర్షాల మీద, అండ్ డంగ్ మాన్యూర్ అంటే ఆవు పేడ, ఇటువంటి విధానాల మీద ఈ సాంప్రదాయ వ్యవసాయం అనేది ఆధారపడింది అన్నమాట. Thus these results in subsistence farming. సో ఈ విధంగా ఈ వ్యవసాయ విధానాలు, వ్యవసాయ జీవనాధారాలు ఈ విధంగానే కొనసాగిస్తున్నారు అనమాట. ఈ విధంగా వ్యవసాయం కొనసాగిస్తూ ఈ ప్రకారంగానే వాళ్ళ జీవనాన్ని కూడా వీళ్ళు కొనసాగిస్తారు. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ న్యూ స్ట్రాటజీ ఇన్ అగ్రికల్చర్, ద యూజ్ ఆఫ్ హైబ్రిడ్ సీడ్స్, chemical fertilizers, pesticides, machines, etc. have taken place in agricultural operations. అందువల్ల దీని స్థానంలో నూతన వ్యూహం లేకపోతే సాంకేతికతని అంటే వ్యవసాయంలో హైబ్రిడ్ సీడ్స్, ఎక్కువ హైబ్రిడ్ సీడ్స్ అంటే మనకి నూతన వంగడాలని, ఎక్కువ దిగుబడి ఇచ్చే వంగడాలని,
ఓకే. అట్ ద సేమ్ టైం కెమికల్స్, పురుగు మందులు, ఫెర్టిలైజర్స్, రాసాయనిక ఎరువులు అండ్ పెస్టిసైడ్స్, క్రిమి సంహారక మందులు అండ్ మెషిన్స్, యంత్రాలు మొదలైన వాటిని మ్, ఈ నూతన వ్యవసాయ వ్యూహంలో భాగంగా ఈ భారతదేశంలో ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం జరిగిందన్నమాట. హెన్స్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇంక్రీజ్డ్ ఇన్ దోస్ ఏరియాస్ విచ్ ఇండ్యూస్డ్ బై న్యూ టెక్నాలజీ. ఈ కొత్త వ్యవసాయ వ్యూహాన్ని లేకపోతే యంత్రాలను ఉపయోగించడం వల్ల ఈ ఉపయోగించినటువంటి ప్రదేశాల్లో అగ్రికల్చర్ ప్రొడక్షన్ అంటే వ్యవసాయ ఉత్పాదకతను ఎక్కువగా వీళ్ళు ఉత్పత్తి చేయగలుగుతున్నాం. కాన్సిక్వెంట్లీ టెక్నాలజికల్ డ్యూలిజం హ్యాస్ ఎమర్జ్డ్ ఇన్ ద కంట్రీస్ అగ్రేరియన్ సెక్టర్. సో ఈ కాన్సిక్వెంట్లీ ఈ సమస్యల వల్ల, ఈ కారణాల వల్ల టెక్నాలజీ డ్యూయలిజం అంటే సాంకేతికతలో ద్వంద్వత్వం ఉండడం వల్ల సాంకేతిక కార్యకలాపాల్లో ద్వంద్వత్వం ఉంటుంది. ఈ రెండు రకాలైనటువంటి పద్ధతులను భారతదేశంలో రైతులు ఉపయోగించడం వల్ల ఈ సాంకేతికతలో ద్వంద్వత్వం అనేది ఈ మన అభివృద్ధి వ్యవసాయ రంగంలో ఇప్పటికీ ఉందన్నమాట. థ్యాంక్ యూ.